సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి, 1909 నుండి 1932 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్ సెన్. ఈ జీవిత చరిత్ర మీరు ఇదివరకు ఎన్నడైనా చదివిన ఏ పుస్తకం వంటిది కాదు. నిజానికి అది ఒక సహజమైన డ్రామా. అకస్మాత్తుగా చేతి తుపాకీ దగ్గరగా పేలిపోయి బిల్లీ కాళ్ళలోనికి వెళ్ళినది. బిల్లీ కుప్పకూలిపోయాడు. నొప్పితో కేకలు వేయిచున్నాడు. జిమ్మీ వచ్చిరాని మాటలతో మోకాళ్ళ మీదకి దిగిపోయాడు. బిల్లీ, నన్ను క్షమించు, నేను ఎంతో దిగులు పడుతున్నాను. అది ఒక ప్రమాదమై ఉన్నది. నేను అలా చేయాలనుకోలేదు. తరువాత అతడు తన స్నేహితుని యొక్క కాళ్ల వైపు బాగుగా చూశాడు. జిమ్మీ యొక్క ముఖము తెల్లబడిపోయినది. బిల్లీ, నీవు కదులుటకు ప్రయత్నము చేయవద్దు. నేను వెళ్ళి సహాయము తెస్తాను. వద్దు, నన్ను విడిచిపెట్టవద్దు అని బిల్లీ కేకలు వేశాడు. కానీ జిమ్మీ తొంటరి కుందేలు వలె ముందే పరిగెత్తుకుపోయాడు. బిల్లీ తన కాళ్ల వైపు చూచుకున్నప్పుడు తన కాళ్ళు దరిదాపు రెండుగా పేలిపోవుట చూసి విభ్రాంతి చెందాడు. కానీ డ్రామా ప్రారంభంలోనే ఉన్నది. తరువాత సహజాతీతమైనది వస్తుంది. మరియు ఏదియూ ఎప్పటి వలె మరలా ఉండలేదు. సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి, 1909 నుండి 1932 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్ సెన్. సూపర్ న్యాచురల్, ద లైఫ్ ఆఫ్ విలియం బ్రెన్హామ్. బుక్ 1, 2 and 3, 1909 to 1950. Copyright 1994 by Owen Georgen Sen. All rights reserved under international and Pan-American copyright conventions. No part of this book may be reproduced in any form without first obtaining written permission from the author. This covers all means of duplication, whether electronic or mechanical, including photocopying, recording, or any other information storage and retrieval system. To duplicate this book without permission is a violation of international copyright laws. Published by Tucson Tabernacle, 2555 North Stone Avenue, Tucson, Arizona 85705 USA. Published, translated, printed and distributed in India by Hyderabad Christian Assembly, Post Box number 1303, Malakpet, Hyderabad 500036, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సమర్పణ. ప్రపంచంలో ఎక్కడో ఒక యథార్థమైన యవనస్తుడు ఈ విధమైన ప్రశ్నలకు జవాబును వెతుకుతున్నాడు. నిజముగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నాడు? మరియు ఈ దేవుడు నా జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడా? ఓ యవ్వనన్వేషి, నీ కొరకే ఈ పుస్తకము సమర్పించబడినది. ఏలయనగా ఒకప్పుడు నేను అలా ఉన్నాను. విషయ సూచిక. సమర్పణ. గ్రంథకర్త యొక్క ముందు మాట. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి. 1. మర్మమైన పుట్టుక గురుతు. 2. ఆయన మొదటి దర్శనము. 3. కంపుగొట్టు దారిద్ర్యము. 4. కనికరము లేకుండా కొట్టబడెను. 5. ఆకస్మికముగా పేలబడెను. 6. నలగగొట్టిన దెబ్బ. 7. అరణ్యమునకు పారిపోవుట. 8. గురుతు వెంబడించుట. 9. అతని చివరి అవకాశము. 10. విశ్వాసమునకు మొదటి పరీక్ష. 11. సహజాతీతమైన పరిచర్యకు నియమింపబడుట. గ్రంథకర్త యొక్క వివరణ. సోర్సెస్ అండ్ బైబిలియోగ్రఫీ. పుస్తక సమాచారము. గ్రంథకర్త యొక్క ముందు మాట. నేను ఈ ప్రయత్నమును ప్రారంభించినప్పుడు నేను మొదటిగా ఎదుర్కొన్న చిక్కైన ప్రశ్న ఏదనగా, ముందుగా జరిగిన అతి కొద్ది సంఘటనలను బట్టి ఒక అంశమును ఎలా నేను సమీపించగలను? విలియం బ్రెన్హామ్ జీవిత కథలోని ఎక్కువ భాగము సామాన్యమైన మనిషి యొక్క అనుభవమునకు ఎంతో హద్దులకు అందనిదిగా ఉన్నది. ఒక పుస్తక పరిధిలో బంధించబడినందున అది దానికి న్యాయము చేయుట కష్టము. నేను సమీపించుటలో లాభములున్నవి మరియు పరిమితులు ఉన్నవి. ఆ రెంటిని ప్రారంభంలోనే మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరి జీవిత కథను వ్రాసే ప్రతి వ్యక్తి అతడు వ్రాయుటకు మరియు కొన్ని నిర్ణీతమైన నిర్ణయములను తప్పక తీసుకునవలసి ఉన్నది. అతడు తన గ్రంథమును అంశాల వారీగానా లేక వృత్తాంతముల వారీగా నిర్మించాలా?
ఏ సమూహమునకు అతడు దీనిని తీసుకుని వెళ్ళును, ఏ అవగాహన ప్రమాణము మేరకు అతడు దానిని వ్రాయాలి, అతని పుస్తకము ఎంత పెద్దగా ఉండాలి, ఎలాంటి సంఘటనలను అతడు కలపాలి, మరియు ప్రతి సంఘటనకు ఎంత వివరణను అతడు కలపాలి, అతడు ఎంతవరకు దానిని వర్గీకరించాలి, మరియు అతడు ఎప్పుడు సంఘటనలను ఎవరూ విమర్శించకుండా తప్పక వివరించాలి. ఈ పట్టిక ముందుకు వెళుతుంది. విలియం బ్రెన్హామ్ జీవితమును కనిపెట్టుట ద్వారా ఎక్కువ అంతర్దృష్టిని సంపాదించవచ్చుననే భావనతోనే అది మెల్లమెల్లగా విప్పబడుననే ఈ జీవిత కథను నేను వృత్తాంతముల వారీగా నిర్మించాను. జీవిత కథలు రాసే అనేక మంది దానిని వర్గీకరిస్తూ మరియు వివరిస్తూ రాబోయే ప్రతి సంఘటన యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వారు ఎల్లప్పుడూ ఉండే అంశంలో మిగిలిపోతారు. ఇది చేయుటకు నేను ఎన్నుకొనలేదు. ప్రతి సంఘటన యొక్క భావము ఒక మర్మముగా మిగిలిపోయి చివరకు విలియం బ్రెన్హామ్ తానే స్వయముగా ఆ కథలోని ప్రతి అంశమును దాని ప్రాధాన్యతను నేర్చుకుని వరకు దాని భావమును విడిచిపెట్టి ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రంథమును చదువువారు ఆయన జీవించిన జీవితమును వెంబడించుటకు, ఆయన గుణశీలం యొక్క అభివృద్ధిని అర్థము చేసుకొనుటకు, ఆయన వింతైన జీవితం యొక్క భావమును గ్రహించుటకును, ఆయన పోరాటమును మెచ్చుకునుటకును ఇది అనుమతించును. ఏలయనగా అనేకమైన క్లుప్తమైన జీవిత కథలు ఇంతకు మునిపే విలియం బ్రెన్హామ్ గురించి వ్రాయబడి ఉన్నవి. అయితే ఈ జీవిత కథ ఇంకా పెద్దగాను ఇంకా ఎక్కువ వివరణతోనూ ఉండవలెనని నేను భావించాను. అది అధికమైన భారము గలదిగా ఉండవలెనని నేను కోరలేదు. కాబట్టి నేను కథ యొక్క సహజమైన డ్రామా మీద, సహజాతీతమైన గొప్ప ఆశ్చర్యముల మీద కనీస వర్గీకరణను చేస్తూ దాని మీద గురి నిలిపి ప్రయత్నించాను. ఇప్పుడు దాని ఫలము ఉన్నతమైన చదవగల అంశమైనది. నీవు 7వ తరగతి విద్యార్థివైనా లేక కాలేజీ ప్రొఫెసర్ అయినా ప్రతి పేజీని ఎక్కువ త్రిపుటలో నీవు కనుగొంటావని నేను నమ్ముచున్నాను. ఈ బలమునకు కూడా పగులు ఉన్నది. కారణము ఈ జీవిత కథ ఉత్తేజము కలిగించు అపూర్వమైనట్టిదై త్వరగా ప్రవహిస్తుంది. కొందరు పాఠకులు దానిని ఒక కట్టు కథ అని ముగించుటకు శోధించబడతారు. అది ఒక తప్పు అయి ఉన్నది. ఈ గ్రంథంలోని ప్రతి సంఘటన జరిగినదే. ఈ కథలలో అనేకమైన ఆధారముల నుండి బాగుగా లిఖితపూర్వకమైనవి. నా పరిశోధనలో నేను వార్తాపత్రికలను, మ్యాగజైన్లను, వ్యాసములను, పుస్తకములను, ఫోటోలను, ఫిల్ములను, విలియం బ్రెన్హామ్ను వ్యక్తిగతముగా ఎరిగిన వారి సాక్ష్యములను వాడుకొన్నాను. మరియు ఈ జీవిత కథలో వివరించబడిన కొన్ని సహజాతీతమైన అద్భుతములకు వారు ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. ఏమైనప్పటికీ నా సమాచారం అంతటిని విలియం బ్రెన్హామ్ గారు స్వయముగా ఇచ్చిన వ్యక్తిగతమైన సాక్ష్యము నుండి ఎక్కువగా నేను తీసుకుని ఉన్నాను. ఆయన 19 సంవత్సరాల జాతీయ మరియు అంతర్జాతీయ సేవ అంతటిలో 1100కు పైగా ఆయన ప్రసంగములు టేపు చేయబడి ఉన్నవి. ఈ ప్రసంగములన్నిటిలో ఎక్కువగా ఆయన కథలు మరియు అద్భుతములను గూర్చిన అనుభవములను చెప్పి ఉన్నాడు. అనేకసార్లు ఆయన అప్పుడే తనకు సంభవించిన కార్యములను గూర్చి మాట్లాడినాడు. వాటిని వివరముగా తన సంభాషణలతో సహా వివరించేవాడు. దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం యొక్క చివరలో గ్రంథకర్త యొక్క వివరణను చదవండి. తరచుగా విలియం బ్రెన్హామ్ ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఏమి ఆలోచించుచున్నాడో కూడా చెప్పేవాడు. ఒక జీవిత కథ వ్రాయు అని కళ నిజమవుతుంది. సమృద్ధి అయిన ఈ విధమైన ఆధారములను బట్టి, ఎంతో వ్యక్తిగతమైన వివరణను బట్టి నేను ఎన్నుకొన్న హత్తుకుపోయే విధానములో ఈ జీవిత కథను వ్రాయుటకు నాకు సాధ్యమైనది. దీనిని సమీపించటంలోని బలము సత్యమును ఎంతో తేలికగా తూకము వేసినది. మరియు ఈ అంశమునకు పాండిత్య సంబంధమైన నునుపైన మెరుగు పొరగను అతికించలేదు. నా ఉద్దేశము ఏమనగా, మీరు దీనిని చదువుతూ మన తరములో జీవించిన ప్రముఖులలో ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తితో మీరు బాగా పరిచయం ఏర్పరచుకునే వరకు చదవండి. కాలమంతటిలో జీవించిన గొప్ప మనుషులలో ఆయన ఒకరు. ఓవెన్ జార్జెన్సెన్ 1994 1994. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి 1909 నుండి 1932 వరకు. ఏప్రిల్ 6, 1909
బిల్ బ్రెన్హామ్ జన్మించిన బాక్స్విల్లే కెంటకీ సమీపంలోని చెక్కగద్ది. మొదటి అధ్యాయము మర్మమైన పుట్టుక గురుతు 1909 నుండి 1912 వరకు. బిడ్డను కనుటకు 15 సంవత్సరాల వయసు ఎంతో యవ్వనప్రాయము కాదు అని ఎల్లా బ్రెన్హామ్ తనలో తాను గొణుగుకుంటూ ఆమె ధైర్యమును నిలుపుకొనుటకు ప్రయత్నించినది. ఎందుకు నేను ఇప్పుడే సిద్ధమయ్యాను? మరలా నొప్పి తాకినది. మునుపటి కంటే ఎక్కువగా నొప్పులు ప్రారంభమైనవి. ఎల్లా భయోత్పాతము ఎక్కువై అలసట వ్యాపించినట్లుగా గ్రహించినది. ఆమె తన పెద్ద కడుపును పట్టుకొని మూలగా సాగినది. అప్పుడే వద్దు, దయచేసి అప్పుడే వద్దు, చార్లెస్ ఇంటికి వచ్చు వరకు వద్దు. ఆమె నొసటి నుంచి చెమట బిందువులు ఆకస్మికముగా తటాలున పడినవి. ఆమె నేల మీద తూలుతూ ఆ చిన్న గదికి ఉన్న కరుకైన చెక్క తలుపుకు ఉన్న ఒకే కిటికీ వద్దకు వెళ్ళింది. ఆ కిటికీకి గ్లాసు లేదు, ఒక చెక్క షట్టర్ మాత్రమే ఉండేది. పగటివేళ ఎల్లా దానిని తెరిచి ఉంచేది మరియు రాత్రివేళ దానిని మూసివేసేది. ఇప్పుడు అది తెరవబడినది. చార్లెస్ అని ఆమె అరిచినది. ఆ యొక్క స్వరము కెంటకీ వెనుకున్న అడవులలో బహుగా వ్యాపించిన కొండలు, తొర్రలు ప్రతి మూలలో ఆమె నుండి సాగదీనట్లుగా ఆవిరైపోయినది. ఆమె దగ్గరలో ఉన్న పొరుగువారు చాలా మైళ్ళ దూరంలో ఉన్నందున ఆమె నిరాశలో ఒంటరి అయినట్లు భావించినది. ప్రసవ నొప్పులు ఆమె కడుపును చుట్టివేసినట్లు బిగించినవి. అది ఆమెను భయోత్పాతములోనికి నెట్టివేసినది. చార్లెస్ అని మరలా ఆమె అరిచినది. చార్లెస్, నీవు ఎక్కడ ఉన్నావు? తరువాత ఆమె స్వరము బలహీనమై వెక్కి వెక్కి ఏడ్చినట్లు మునిగిపోయినది. దయచేసి ఇంటికి రండి, మీరు నాకు అవసరము. చార్లెస్ బ్రెన్హామ్ మొద్దులు లాగినందుకు ఆ ఉదయమున జీతము తీసుకోవడానికి కెంటకీలోని బర్క్విల్ టౌన్కు తన మొదటి కుమారుని గౌరవార్థము పిల్లలు ధరించుకునే బట్టలు కొనుటకు వెళతానని చెప్పి ఉండెను. కానీ అంతసేపు ఏది ఆయనను నిలిపినది? అతడు దారిలో ఉన్న సారాయి అమ్ము అంగడికి వెళ్ళి ఉన్నాడా? అలాగైతే వారి వివాహమైన 1 సంవత్సరం కాలంలో త్రాగుట అది మొదటిసారి అయి ఉండలేదు. కానీ నిశ్చయముగా ఈ దినమున చార్లెస్ ఆ పని చేయడు. వారి బిడ్డ ఏ సమయంలోనైనా జన్మించవచ్చు అని అతడు ఎరిగి ఉండెను. తనను విడిచిపెట్టి అంతా ఖర్చు పెట్టి ఉన్నాడని ఆమె ముడుచుకుపోయి అణిగిపోయినది. ఎల్లా తలుపు కిటికీకి ఎదురుగా బరువుతో వంగిపోయినది. అప్పుడు మొగ్గలు తొడుగుతున్న గంగిరేణి చెట్లు, ఓకు చెట్టు వెనుక సూర్యుడు అస్తమించుటను గమనించుచున్నది. అది ఏప్రిల్ నెల 1909 సంవత్సరము. ఎల్లా కిటికీ షట్టర్ను మూసివేస్తూ వణికిపోయినది. ఆ చిన్న ఇంటిలోనికి వచ్చే వెలుగులు సూర్యాస్తమయం నుండి కరుకైన చెట్టు మొద్దుల మధ్య సందుల గుండా మాత్రమే వడకట్టుకుంటూ లోనికి వస్తుంది. వెలుగు పెన్సిల్ కిరణముల వలె మెల్లమెల్లగా టేబుల్ మీదకి కదిలినది. అది తయారు చేసుకున్న ఒక ఇంటి వ్యవహారము కోసిన చెట్టు మొద్దులతో చేయబడిన ఇల్లు. కూర్చునుటకు గసికలతో చేయబడిన ఒక చెక్క కాళ్ల బల్ల. ఇక ఆ చిన్న 12 అడుగుల ఇంట్లో ఉన్న ఒకే ఒక సామాను, ఒక ప్రాచీన మంచము మేకులతో గోడకు కొట్టబడినది. ఎల్లా తడబడుతూ తన గడ్డి పరుపు మీద క్రింద ఉన్న మొక్కజొన్న తొక్కలతో చేయబడిన దిండు పెళపెళమని ధ్వని చేయుచున్నది. ఆ చిన్న గది చీకటితో నల్లగా మారిపోయినది. టెక్సాస్లోని ప్యారిస్లోని తన పూర్వపు గృహమును జ్ఞాపకము తెచ్చుకున్నది. ఈ మధ్యనే ఆ ఇంటిలోనికి తప్పించుకొని వెళ్ళిపోవాలని అనుకున్నది. కానీ పోయిన సంవత్సరము అది భరించలేనిదిగా ఉండెను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో అది కొంత పర్వాలేదన్నట్లు కనబడినది. ఆ టెక్సాస్లో ఎల్లా హార్వే అను పేరుతో పెరిగి ఉన్నది. ఆమె యొక్క తండ్రి ఒక వేటగాడు, ఉచ్చులు పెట్టువాడు మరియు అతడు స్కూలు టీచరు. ఆమె తల్లి అయితే చెరోకీ ఇండియన్, సంపూర్ణ రక్తము. అమెరికాలోని ఇండియన్ తెగ అనగా మన దేశము కాదు. ఎల్లా ఆ కుటుంబంలోని 4 పిల్లల్లో పెద్దది. ఆమె 3 సంవత్సరముల వయసు వరకు అనగా తన తల్లి ఎర్రని జ్వరంతో చనిపోవు వరకు ఆమె చింతలేని బాల్యమును అద్భుతముగా జీవించినది. ఆ సమయంలో కేవలము ఎల్లాకు 12 సంవత్సరాల వయస్సు మరియు అందరిలో తన చిన్న తమ్మునికి 4 సంవత్సరములు. ఆ పిల్లలను పెంచుటలో జీవనోపాధి చేయుట ఆమె ఒడిలో పడిన భారము. 1 సంవత్సరము క్రితము ఆమె చార్లెస్ బ్రెన్హామ్ను ఒక పశువులను మచ్చిక చేయి చోట కలుసుకున్నది. చార్లెస్ పొట్టిగా మంచి బలముగా ఉన్నాడు.
నల్లని ఉంగరాల వెంట్రుకలు, వెడల్పుగా ఉన్న భుజములు, తగినంత తెలివితేటలతో గొడ్లకాడ కుర్రవాని వలె తాను సవాలు చేసిన ప్రతి లేడి పిల్ల లాంటి కుర్రవానిని ఓడించగలడు. ఎల్లా అతని మనోహరత్వమునకు ఆకర్షించబడినది. చార్లెస్కు 18 సంవత్సరాలు మరియు ఎల్లాకు 14 సంవత్సరాలు. నాకంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడని ఆమె భావించినది. ఆ సమయంలో కష్టమైన కూలి పని చేసి తన చిన్న రక్త సంబంధులను పెంచుట నుండి తప్పించుకొని వివాహం చేసుకునుట మంచి మార్గముగా కనబడినది. ఇప్పుడు అలా చేస్తే నేను ఈ పెనం మీద నుండి మరొక పెనము మీదకి దూకినట్లుంటుందేమో అని ఆశ్చర్యపడినది. అక్కడ ఆమె 15 సంవత్సరాల వయస్సు గలదై కెంటకీ కొండలలో ఒక క్రొత్త వ్యక్తిగా ఒక బిడ్డను కలిగి ఉన్నది. దగ్గర డాక్టరు 40 మైళ్ళ దూరంలో ఉన్నాడు. కనీసము సహాయం అడుగుటకు ఒక స్నేహితురాలు కూడా లేదు. ఈ రీతిగా ఆమె తన తలను దిండులో ఉంచి ఎల్లా రోధించినది. చీకటి పడిన 1 గంట తరువాత చార్లెస్ బ్రెన్హామ్ తన ఇంటికి తిరిగి వచ్చినాడు. అతడు త్రాగి ఉన్నాడు. నిజమే, కానీ మతి తప్పేంతగా అతడు త్రాగలేదు. ఆమె నిద్రపోతున్నట్లయితే తన యవ్వన భార్యను తొందర పెట్టకూడదని మెల్లమెల్లగా నిశ్శబ్దముగా తలుపు తెరిచాడు. అప్పుడు ఆమె మూలుగును విన్నాడు. వెంటనే చార్లెస్ దేవదారు కొమ్మను వెలిగించి ఒక పండ్ల కూజ మూత మీద పెట్టాడు. అది మసకగా వెలుగు తుంపరలతో విస్తారమైన పొగ వచ్చుచున్నది. కారణము, ఆ చిన్న గది సహజముగానే సూర్యరశ్మి వచ్చినట్లుగా చేయబడినది. పొగ వేగముగా చిమ్ముకుంటూ వాసముల గుండా, రంధ్రముల గుండా పైగా వెళ్ళినది. చార్లెస్ అని ఎల్లా బలహీనముగా గొనిగినది. ఈ రాత్రికి రాత్రే మీరు వెళ్ళి మీ అమ్మను తీసుకుని రండి. చార్లెస్ ఒక నిప్పుల మంటను వేసి తన తల్లి కొరకు పరిగెత్తాడు. ఆ రాత్రి చాలా చల్లగా ఉన్నది మరియు తేటగా ఉన్నది. నక్షత్రముల వెలుగును బట్టి దారిగుండా వెళ్ళుట సులభమైనది. 1 గంట తర్వాత తన తల్లిని మరియు 2 పొరుగు స్త్రీలను అతడు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. బ్రెన్హామ్ గారి నాయనమ్మ ఒక గట్టి వృద్ధురాలై ఉన్నది. పంది పైతోలు వంటి గట్టి స్త్రీ. కానీ ఈ 15 సంవత్సరాల చిన్న బాలికను ప్రసవ నొప్పులతో చూస్తూ ఆమె కొవ్వు గ్రీజు వలె మెత్తబడిపోయినది. ఈ కొవ్వు గ్రీజుతో బూటు చర్మములను మెత్తన చేస్తారు. బ్రెన్హామ్ గారి నాయనమ్మ ఎన్నడూ తన కొరకు బూటులు వాడలేదు. ఆమె తన జీవితకాలమంతటిలో 1 జత బూటులను కలిగి ఉండలేదు. ఇప్పుడు ఆమె ఆ పరిస్థితిని స్వాధీనపరుచుకున్నది. ఆమె 17 మంది పిల్లలను కలిగినదై తన క్రొత్త కోడలకు మంత్రసాని పనిచేయుటకు బాగా సిద్ధపడినది. ఆమె తన కుమారుడైన చార్లెస్ను బయట వేచి ఉండమన్నది. అతడు ఆమెతో వాదించలేదు. అతడు ఒక దుప్పటిని తీసుకుని వంగి ప్రాకుకుంటూ గది చివరకు వెళ్ళి చెక్క పేళ్లు మీద తోళ్లు మీద తన పడకను వేసుకున్నాడు. తన జేబులో నుండి చిన్న సారా బుడ్డిని లాగి త్రాగి తన్ను నెమ్మళింపజేసుకున్నాడు. కొద్దిసేపటికి అతడు మంచి నిద్రలోనికి వెళ్ళిపోయాడు. తెల్లవారుట సమీపించుచుండగా ఆ చిన్న గదిలో వారి తొందర అధికమైనది. చార్లెస్ నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఆకాశము తూర్పు దిక్కున సూర్యోదయంతో వెలుగుగా మారిపోవచ్చున్నది. కానీ సూర్యుడు ఇంకా ఉదయించలేదు. నిద్రమత్తుతో ఉన్నందుకు అతడు తన్ను తాను శపించుకున్నాడు. తరువాత తన బిడ్డ ఇంకనూ పుట్టి ఉండలేదని చింతించడం ప్రారంభించాడు. ఏదైనా పొరపాటైనదా? బహుశా లోపలికి వెళ్ళి తప్పక పరీక్షించవలసి ఉన్నదేమో. అతడు తన మనసును సరిచేసుకున్నట్టుకు ముందే పెద్ద స్వరముతో కొత్తగా పుట్టిన బిడ్డ అరవటం అతడు విన్నాడు. గది తలుపు తెరవబడినది. ఆ పొరుగు స్త్రీలలో ఒకరు బయటికి వచ్చి, చార్లెస్ బ్రెన్హామ్ అని పిలిచారు. నీకు మగబిడ్డ పుట్టాడు. చార్లెస్ అతి బిడియముతో త్రోసుకుని లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. టేబుల్ మీద కొవ్వు ఒత్తి వెలుగుచున్నందున గదంతయు పొగవాసనతో నిండిపోయినది. నాయనమ్మ బ్రెన్హామ్ బిడ్డను స్నానము చేయుటం ముగించి బిడ్డ బరువు 5 పౌండ్లు అని చెప్పి తరువాత మృదువుగా ఆ బిడ్డను తల్లి చేతులలో ఉంచినది. చార్లెస్ తన చేతులను కట్టుకొని పిల్లవాని నూతన వస్త్రములను కొళ్ళాయిలను పట్టుకుని గుర్రుమని అరుచుచున్న ఆ చిన్న జీవి అయిన తన కుమారుని ఉద్రిక్తతతో కనిపెట్టుచున్నాడు. ఎల్లా అన్నది, చార్లెస్, మీ నీలిరంగు కన్నులే బాబుకు వచ్చినవి. చార్లెస్ ఆ చిన్న కన్నులను గమనించాడు. కానీ వెలుగు సరిగా లేనందున ఆ కన్నుల రంగును చెప్పలేకపోయాడు. అతని మొదటి పేరును విలియం అని మనం పిలుద్దాం అని అన్నాడు. అతని మధ్య పేరు
మరియన్ అని పిలుద్దాం. ఎల్లా ఆ పేరును తన నోటిలో పరీక్షించినది. విలియం మరియన్ బ్రెన్హామ్. అది తగినంత వివేచించునేదిగా వినబడినది. ముద్దుగా అతనిని బిల్లీ అని పిలుద్దాం. చార్లెస్, బిల్లీ కూడా మీ వంటి ఉంగరాల జుట్టునే కలిగి ఉండబోచున్నాడు. కిటికీని తెరవండి, నేను బాగా చూస్తాను. అది ఉదయం 5 గంటల తర్వాత మంగళవారం ఉదయం ఏప్రిల్ 6, 1909 పగటి కాంతి బీటల గుండా వడకట్టబడుచు వచ్చుచున్నది. ఇంకా భూమి మీదకు సూర్యుడు వచ్చి ఉండలేదు. చార్లెస్ కిటికీని తెరచి తరువాత వెనుకకు తగ్గాడు. ఆ తెరవబడిన కిటికీ గుండా బాణము వలె ఒక వెలుగు, ఒక నక్షత్రం వలె ఒక అడుగు చుట్టుకొలతగలదై లోనికి ప్రసరించినది. ఎల్లా కేకలు వేసి తన కుమారుని రక్షించుకున్నట్టుకు తన రొమ్మునకు గట్టిగా హత్తుకొన్నది. మిగిలిన వారు తబ్బిబ్బై వెనుకకు వెళ్ళి గోడను ఆనుకున్నారు. ఆ వింతైన వెలుగు అనేకసార్లు ఆ గదంతా తిరిగినది. తరువాత ఆ వెలుగు మంచం మీద ఆగి ఆ తల్లి మరియు బాలుడు చుట్టూ తిరుగుచు పసుపు పచ్చగా మండుచు అది తన సొంత జీవంతో ఆడుచుండెను. 1 నిమిషము పాటు ఆ వెలుగు అదే స్థానంలో నిలిచెను. ఎక్కువసేపు కాదు, అయినను అది ఎక్కువసేపే. ఆ గదిలో ప్రతి ఒక్కరూ నిశ్చయముగా దానిని చూచున్నట్లు నిలిచినది. తరువాత అది ఎంత త్వరగా లోనికి వచ్చినదో అంత త్వరగా ఆ అగ్నిగోళము పైకప్పు గుండా వాసముల గుండా పైకి వెళ్ళిపోయినది. చార్లెస్ ఆ కిటికీ బద్దలి వైపు కళ్ళు బాగా తెరిచి రెప్పవేయకుండా క్లాప్ బోర్డు గులకరాళ్ల వైపు చూశాడు. అకస్మాత్తుగా రెక్కలతో రెపరెపలాడుతూ ఆయన దృష్టిని తలుపు దగ్గర ఆకర్షించినది. తెరవబడిన ఆ తలుపు గడప మీద ఒక పావురము దిగినది. మంచు వలె తెల్లగా ఉన్న ఆ పావురము అది దేని కొరకు చూస్తున్నట్టుగా వింతగా గది అంతయు చూచినది. అది నూతనముగా పుట్టిన ఆ చిన్న బిడ్డను చూచినప్పుడు తన తలతో లాలించినట్లుగా కూయిచూ ఎగిరిపోయినది. చార్లెస్ రెప్పవేయకుండా 1 క్షణము ఆ పిట్టను చూశాడు. తర్వాత తన నేత్రములను ఇంటి కప్పు వైపు త్రిప్పాడు. ఆ పొరుగు స్త్రీలలో ఒక ఆమె గొణుగుకొన్నది. మంచిది, నేను ఎన్నడూ. మరొక ఆమె లోతుగా ఆలోచించినది. ఈ చిన్న కుర్రవాడు ఎలాంటి బాలుడు అవుతాడోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. బిల్లీ బ్రెన్హామ్ వయసు అప్పటికి 15 నిమిషాలు. ఆ కొండ మీద పుట్టిన చిన్న కుర్రవాని మీద వెలుగు ప్రకాశించినదని ఆ కొండల మీద నివసించే వారి మధ్యకు త్వరగా వార్తలు వ్యాపించినవి. కొందరు అది ఒక అద్దము నుండి ప్రతిబింబించిన సూర్యకాంతిగా చెప్పుకున్నారు. కానీ చార్లెస్ మరియు ఎల్లాకు బాగా తెలుసు వారి గదిలో ఏ విధమైన అద్దములు లేవని. అంతేగాక ఇంకా సూర్యుడు ఉదయించి ఉండలేదు. వారు ఆశ్చర్యపోయారు. ఆ వెలుగులో ఏదైనా ఆత్మ సంబంధమైన అర్థము ఉన్నదా? చార్లెస్ దానిని మర్చిపోవాలనుకున్నాడు. కానీ ఎల్లా ఆయనను మర్చిపోనీయలేదు. ఆమె ఇలా నొక్కి చెప్పినది, తప్పక మనం ఏదైనా చేయవలెను. చివరకు వారు ఆ బిడ్డను దేవుని ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి దేవునికి ప్రతిష్ఠించవలనని తీర్మానము చేశారు. ఈ తలంపుకు భిన్నముగా మొదట చార్లెస్ వాదించాడు, కానీ చివరగా అంగీకరించాడు. అయినను ఆ ఒప్పుకోలు తన గుణశీలమునకు వ్యతిరేకముగా ఉన్నది. చార్లెస్ బ్రెన్హామ్ యొక్క పూర్వీకులు కఠినమైన ఐరిష్ క్యాథలిక్కులు. ఎల్లా వైపు కూడా హార్వేయులు అనగా హార్వే వంశీకులు ఐరిష్ క్యాథలిక్కులే. ఎల్లా తల్లి మినహాయించి ఆమె చెరోకీ దేశమునకు చెందినది. ఏమైనప్పటికీ ఎల్లా మరియు చార్లెస్ వారిద్దరూ తమ క్యాథలిక్ పునాది నుండి కనీసపు నామకార్థ మత సంబంధమైన ఒప్పుకోలు నుండి ప్రక్కకు వెళ్ళిపోయారు. ఆ ఉద్దేశము కొరకు వారు అంగీకరించి ఆ పని చేయుటకు మనకు దగ్గరగా ఉన్న సంఘము మంచిదని అనుకున్నారు. కాబట్టి బిల్లీ బ్రెన్హామ్కు 2 వారముల వయసు వచ్చేటప్పటికి చార్లెస్ మరియు ఎల్లా ఆయనను మూటకట్టుకుని అపోజం కింగ్డమ్ బ్యాప్టిస్ట్ ఆలయమునకు తీసుకుని వెళ్ళిరి. అక్కడ ఒక చిన్న సంఘము ప్రతి ఆదివారము ఆరాధనకు కూడుకుంటుంది. అది పుచ్చుబట్టిన చెక్క దూలములతో చేయబడినది. క్రింద నేల మరియు కూర్చునుటకు కుర్చీలు బారుగా పండుకోబెట్టిన చెక్క మొద్దులపై అట్టలతో చేయబడినది. అపోజం కింగ్డమ్ బ్యాప్టిస్ట్ సంఘమునకు ఒక క్రమమైన సంఘ కాపురి లేడు. దరిదాపు ఎక్కువ ఆదివారములలో సంఘము పాటలు పాడి బైబిల్ చదువుకొని వెళతారు. కానీ ప్రతి 2 నెలలకు వంతుల వారీగా వచ్చే ఒక బోధకుడు వచ్చి ఒక వర్తమానం ఇచ్చి వెళతాడు.
కానీ ఆ రోజు ఆ బోధకుడు ఉన్నాడు. 23 సంవత్సరాలలో బిల్లీ బ్రెన్హాం ఒక ఆలయంలో ప్రవేశించుట అది చివరిసారి. మొద్దుల లాగుట కొరకు చార్లెస్ ఒక వారములో తన భార్య కుమారుని విడిచి బయటకు వెళ్ళవలసి ఉండెను. అది 1909 సంవత్సరం అక్టోబర్ నెల. ఇంటికి చాలా దూరములో పనికిరాని సామానుల దగ్గర ఉండగా ఒక చీకటి కలిగించు మంచు తీరము అతనికి తగిలినది. ఎల్లా రెండవ బిడ్డతో 4 నెలల గర్భవతిగా ఉన్నది. ఆమె నిత్యావసర వస్తువులు తగ్గిపోయినవి. ఆమె యొక్క పొలలు అయిపోయినప్పుడు ఆమె తన పాదములకు ముతక సంచులను కట్టుకుని కొరుకుచున్న చలిలో నడుము లోతుగా ఉన్న మంచుగడ్డలలో దారి చేసుకుంటూ పోరాడుచు అడవిలో నరికివేయబడిన ఎండిపోయిన కొమ్మలను ఇంటిలోకి అగ్ని ఆరిపోకుండా మంట చేయుటకు నిరాశ ప్రయత్నములో వాటిని గది యొద్దకు లాగుకొని వచ్చినది. కానీ ఆమెకు ఆహారం అయిపోయినప్పుడు ఆమె నిరాశ చెందినది. చివరకు నిప్పులు బూడిదగా చల్లబడిపోయినవి. ఇప్పుడు ఎల్లా మరొకసారి బయటకు వెళ్ళి కట్టెలు తెచ్చుటకు ఎంతో నీరసముగా ఉన్నది. ఆ గదిలో ఉన్న చిరిగిపోయిన బట్టలను ప్రోగు చేసి తనకు తన బిడ్డకు చక్కగా చుట్టినది. మంచం మీదకి వెళ్ళి బొంతను వారి మీద కప్పుకొన్నది. బయట ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులు వీచుచున్నవి. ఆ గదిలో ఉన్న నీళ్ల బకెట్టు మంచుగా గడ్డగట్టినది. ఎల్లా పైన దూలములోనికి చూస్తూ తన కుమారుడు పుట్టినప్పుడు కనబడిన వింతైన వెలుగును గూర్చి ఆలోచించినది. ఆమె గత 6 నెలలలో ఎన్నోసార్లు దాని గూర్చి ఆలోచించినది. కొన్నిసార్లు బిల్లీ గొప్పతనమునకు నిర్ణయించబడినాడని నమ్మినది. ఇప్పుడు అది అర్థము లేనిదిగా కనబడినది. ఎందుకంటే మరణము వారిద్దరకు ఎంతో దూరము లేదు. ఆమె పొరుగున జీవించే వ్యక్తి ఒక వృద్ధుడు. అతడు ఆ లోయలో జీవిస్తున్నాడు. మంచు తుఫాను కొట్టినప్పుడు ఈ పొరుగువాడు కాల్చి బొగ్గులు చేయడానికి బయటకు వస్తాడు. అతడు బ్రెన్హాం గది పైభాగమును చూడగలడు. ఇప్పుడు అతడు ఆ పొగగొట్టము నుండి పొగ రావటం లేదని గమనించాడు. ఆ సమయమునకు అతడు ఎక్కువ ఆలోచించలేదు. కానీ కొన్ని దినముల తర్వాత అతను శ్రద్ధ వహించాడు. మంచు తుఫానుకు ముందు ఆ గది నుండి పొగ వచ్చి ఉన్నది. కాబట్టి తుఫాను సమయంలో ఎవరునో బయటకు వచ్చి ఉండలేదని గ్రహించాడు. ఏదో పొరపాటుగా ఉన్నదని గుర్తించాడు. అది ఏమిటో పరిశోధించాలని తీర్మానము చేశాడు. అతడు ఆ గదిని సమీపించి ఉండగా క్రొత్తగా పడిన మంచు మీద ఏ కాలి ముద్రలు లేవు. అది ఆయన భయమును రుజువు చేసినది. అనగా తుఫాను అయిపోయిన తర్వాత ఇంటి నుండి ఎవరూ బయటకు రాలేదు. అతడు తలుపు కొట్టాడు, కానీ జవాబు రాలేదు. అతడు తలుపు తీయుటకు ప్రయత్నించాడు. అది లోపల గడివేయబడి ఉన్నదని అతడు గ్రహించాడు. ఇప్పుడు లోపల ఎవరో ఉన్నారని తెలుసుకున్నాడు. లోపల ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారు. లేనిచో వారు జవాబు ఇచ్చేవారు. అతడు గొప్ప ప్రయాసతో అతడు తలుపును నెట్టి తీయగలిగాడు. లోపల వారిని చూసేసరికి అతడు భయముతో వణికిపోయాడు. ఎల్లా మరియు ఆమె చిన్నబిడ్డ మంచం మీద ముడుచుకుపోయి ఉన్నారు. ఆకలి మరియు చలితో దరిదాపు చనిపోయినట్లుగా ఉన్నారు. ఆ పొరుగువాడు త్వరగా ఎల్లా యొక్క గొడ్డలి తీసుకొని అడవిలోనికి వెళ్ళి ఆ గది తగినంతగా వేడి అగునట్లు పుల్లలు తెచ్చి వెలిగించాడు. ఇంట్లో ఏమీ ఆహారము లేకపోవట చూచి అతడు కష్టముతో ఇంటికి నడిచిపోయి అతడు మోయగలిగినన్ని ఆహార వస్తువులతో తిరిగి వచ్చాడు. ఒక డాక్టరును పిలుచుట వేరే సంగతి. కాబట్టి ఆ వృద్ధుడు స్వయముగా ఆ తల్లి మరియు బిడ్డ పట్ల శ్రద్ధ వహించాడు. చార్లెస్ చీకటిలో ఉన్న మంచులను దాటుకొని ఇంటికి వచ్చేసరికి అతని భార్య కుమారుడు శక్తితో తేరుకొనుట ప్రారంభమైనది. ఆ మిగిలిన చలికాలం అంతయు చార్లెస్ ఇంటికి సమీపంలోనే ఉన్నాడు. వేటాడుకుంటూ వలలు వేస్తూ వంట సామానులను నింపాడు. మరలా వేసవి కాలంలో మొద్దులు లాగుటకు వెళ్ళాడు. మంచుగడ్డలు కరిగిపోయిన తర్వాత ఆ మొద్దులను ఒక ఎద్దుకు కట్టి ఒకదాని తర్వాత ఒకటి కంబర్లాండ్ నది యొద్దకు లాగుకుంటూ వెళ్ళాడు. అక్కడ మొద్దులు లాగుకొని మరికొందరు వస్తారు. ఆ మొద్దులన్నిటినీ మోకుతో ఒక తెప్పగా కట్టి ఓహియో నదిలోనికి తేలగొట్టి మరియు తరువాత మిస్సిసిపిలోకి పంపేవారు. 1910 సంవత్సరం మార్చి నెలలో చార్లెస్ మరియు ఎల్లాకు రెండవ కుమారుడు ఎడ్వర్డ్ జన్మించాడు. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు ఎల్లాకి 16 సంవత్సరాలు. ఆమె గర్భంలో మరి ఒక బిడ్డ పెరుగుచున్నాడు. 1911 సంవత్సరం మొదట్లో ఆమె 3వ బిడ్డను కన్నది.
మరొక మగబిడ్డ అతనికి హెన్రీ అని పేరు పెట్టినది. చార్లెస్ కూడా వసంతకాలం మొదలుకొని వేసవి అంతటా 1911 సంవత్సరము ఆకురాలు కాలం వరకు మొద్దులు లాగాడు. తరువాత దురదృష్టవశాత్తు తన యవ్వన కుటుంబం నుండి చార్లెస్ దరిదాపుగా చీల్చివేయబడి దరిదాపు పతనమైపోయాడు. 17 మంది పిల్లలలో చిన్నవాడైన చార్లెస్ బ్రెన్హామ్ ఎన్నో కరుకైన పాఠముల గుండా ఎదిగి వచ్చాడు. అతడు చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండి తన విస్కీని పట్టుకొని ఉన్నాడు. తన తగాదాలన్నిటికీ పిడికిలతోనే పరిష్కరించుట నేర్చుకున్నాడు. 1911 సంవత్సరం ఆకురాలే కాలంలో ఒక కొట్లాట చెలరేగిన తరుణంలో చార్లెస్ ఒక విందులో ఉన్నాడు. మూన్ షైన్ మరియు కఠినమైన మనుషులు ఒక దుష్ట కలయికగా మారటంతో అది ఒక క్రూరమైన జగడముగా మారి గదిలో అందరూ జగడములో పాల్గొనేటట్లు చేసినది. ఒక శక్తివంతమైన ఎద్దు వంటి విల్లియార్ బ్రౌ అను పేరుగల వ్యక్తి చార్లెస్ స్నేహితుడైన ఒక వ్యక్తిని కొట్టి నేల మీద పడవేసి అతని మీదకు ఎగిరి తన కత్తి తీసి అతని గుండెలో గుర్చుటకు సిద్ధమయ్యాడు. అప్పుడు చార్లెస్ అతని తల మీదకు ఒక కుర్చీని విసిరాడు. చార్లెస్ వెనుకకు మళ్ళీ తన సొంత కత్తిని బయటకు తీశాడు. విల్లి నేల మీద పడవేసిన మనిషిని మర్చిపోయి చార్లెస్ వెంబడి పడ్డాడు. అవకాశం దొరికి ఉంటే విల్లి చార్లెస్ గొంతును చీల్చివేసేవాడు. అతడు కనికరం లేని కసాయి. అతడు తన సొంత కుమారునే కంచుకు పెట్టు అడ్డుకర్రతో కొట్టి చంపాడు. కానీ చార్లెస్ కత్తి మొదటగా అతనికి ఘాటు పెట్టినది. విల్లీని రక్తపు మడుగులు విడిచిపెట్టి బుద్ధి లేనివాడు ఇంకా బ్రతికి ఉన్నాడని తలంచాడు. ఈ జగడం యొక్క వార్తలు బర్క్విల్, కెంటక్కీ అంతా ప్రాకినది. చార్లెస్ కథానాయకుడిగా హత్యా ప్రయత్నము చేసినట్లుగా ఇరికించబడ్డాడు. ఒక అధికారి గుర్రం మీద వచ్చి చార్లెస్ను అరెస్టు చేయడానికి వచ్చాడు. ఆ అధికారి అతనిని కనుగొనక ముందే చార్లెస్ తనకు సంభవించబో ప్రమాదమును గూర్చి పసిగట్టాడు. అతడు తొందరగా వెళ్ళిపోవలసి ఉన్నది. కానీ ఎటు వెళ్లాలో ఏమి చేయాలో అతడు ఎరుగకుండెను. అతడు గృహము విడిచి వెళ్ళక మునుపు ఎల్లాకు వాగ్దానం చేశాడు. నాకు పని దొరికిన వెంటనే నివసించుటకు ఒక ఇల్లు దొరకగానే ఒక మారు పేరుతో అతడు గుర్తించబడకుండా ఆమె కొరకు ఒకరిని పంపిస్తానన్నాడు. ఆ విధముగా ఒక మధ్యాహ్నము సమయంలోనే చార్లెస్ బ్రెన్హామ్ అదృశ్యమైపోయాడు. తన 3 బిడ్డలను ఆమె కాచుకున్నట్లు వారిని అడవులలోనే విడిచి వెళ్ళిపోయాడు. బిల్లీకి 2.5 సంవత్సరములు, ఎడ్వర్డ్కు 1.5 సంవత్సరములు మరియు హెన్రీకి కేవలము 6 నెలల వయస్సు. 17 సంవత్సరములకు ఎల్లా తానే ఒక చిన్న బిడ్డగా ఉన్నది. కొన్ని వారములు గడవక మునుపు చార్లెస్ తనలోని ఒక భాగమును ఆమెతో వదిలి వెళ్ళాడని ఆమె గ్రహించినది. ఆమె మరలా గర్భవతి అయ్యుండెను. ఆకురాలు కాలము మరియు చలికాలము ప్రారంభమై ఎల్లాను పరిమిత శక్తిగల దానిగా చేసినది. అది ఒక పీడకల గుండా జీవించినట్లుగా ఆమెకు కనబడినది. 3 పిల్లలను చూచుకోవటము ఒక కరుకైన, అందరికీ దూరముగా ఉన్న ఒక గదిలో జీవించుట సమయమంతా వాంతులు వచ్చినట్లుగా ఉండెను. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఏ నిధులు లేవు, ఏ శక్తియూ లేదు. చార్లెస్ బంధువులు సహాయము చేసి ఉండకపోతే వారు కూడా చాలా పేదవారు. ఆమె జీవించుండేది కాదని ఎల్లా ఎరిగియుండెను. కానీ చివరిగా ఋతువులు మారినవి, నేల మీద మంచు కరిగిపోయినది, ఆమెకు వాంతులు వచ్చుట ఆగిపోయినవి. హెన్రీ తన మొదట పుట్టిన రోజును దాటి ఉన్నాడు. ఎడ్వర్డ్ తన 2వ పుట్టినరోజును దాటి ఉన్నాడు. ఆమె గర్భములోని బిడ్డ ఇటు అటు ఊగుచూ తనుకొనుచుండెను. ఆమె ప్రసవించుటకు దగ్గరైనది. 1912 సంవత్సరంలో ఒకసారి వసంతకాలంలో ఒక అధికారి ఆమె గది దగ్గర ఆగి, నీ భర్త నుండి ఏమైనా జవాబు వచ్చినదా అని అడిగాడు. ఆమె అతనికి సత్యమును చెప్పలేదు. అతని నుండి ఏ జవాబు రాలేదని మరియు అతడు ఎక్కడ ఉన్నాడో ఆమెకు తెలియదని చెప్పాను. ఆ అధికారి ఆమెను దర్శించిన వెళ్ళిన కొన్ని దినములకు ఆ గది వెనుక బిల్లీ మరియు ఎడ్వర్డ్ ఆడుకొనుచుండిరి. అక్కడ ఉన్న ఒక నీటి బుగ్గ వలన నేల బురదగా ఉన్నది. బిల్లీ తన చిన్న సోదరునకు తాను ఎంత బలము గలవాడో అని చూపించుటకు తాను లేపగలిగిన ఒక పెద్ద రాయిని తన తల మీద మోసుకొని ఆ నీళ్లలో విసిరివేశాడు. ఆ రాయి నీటి అంచు క్రింద వరకు మునిగిపోయినది.
ఎడ్వర్డ్ మీద అంతటా బురద చిందినది. అతడు బిగ్గరగా అరిచి చిన్న చిన్న అడుగులు వేస్తూ గది వెనుకకు వెళ్ళాడు. ఒక రాబిన్ పిట్ట ఎడతెగకుండా కిచకిచమని కూయిచున్నది. బిల్లీ ఆ పక్షిని దగ్గరగా ఉన్న ఒక చెట్టు మీద కనుగొని వరకు కొమ్మలన్నీ వెదికాడు. అతడు ఒక్క అడుగు దగ్గరగా వేయగానే రాబిన్ పిట్ట ఎగిరిపోయినది. ఆ క్షణంలోనే ఏదో ఉలికి పడినట్లు చేసినది. అది తన లేత మనస్సులో మొదటి బాల్యకాలపు జ్ఞాపకముగా ప్రాధాన్యతను పొంది తన మనస్సులో ముద్ర వేసినది. ఆ రాబిన్ పిట్ట కూర్చొని ఉన్న కొమ్మ మీద నుండి ఒక స్వరము గాలివలే ఆకులను గలగలమని కదిలిస్తూ ష్ 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 అని శబ్దము చేసినది. ఆ చెట్టు నుండి ఒక స్వరము వినబడినది. ఒక తేటగా ఉన్న మానవ స్వరము ఇలా చెప్పినది: న్యూ ఆల్బనీ అని పిలువబడు ఒక పట్టణము దగ్గరలో మీరు నివసిస్తారు. భయకంపితుడై బిల్లీ తన చిన్న కాళ్లతో ఎంతో వేగముగా గది వద్దకు పరిగెత్తి అమ్మా అమ్మా అని పెద్దగా అరిచాడు. ఎల్లా అప్పుడే ఎడ్వర్డ్ పొట్ట మీదున్న బురదను తుడుచుచున్నది. బిల్లీ, ఏమి జరిగింది? ఆ బిడ్డను కౌగిలించుకుని అడిగింది. అమ్మా, ఒక పిట్ట నాతో మాట్లాడింది. అమ్మా, ఒక చెట్టు మీద పాట పాడుచు తరువాత నాతో మాట్లాడినది. ఎల్లా నవ్వినది. బాబూ, నీవు కలగనుచున్నావు అన్నది. కానీ బిల్లీ నొక్కి చెప్పాడు, అమ్మా, నేను ఆయన స్వరము విన్నాను. ఆయన నాతో మాట్లాడాడు. ఆ పక్షి నీతో ఏమి చెప్పింది? ఎల్లా పరీక్షించింది. ఇంకను అది బిల్లీ యొక్క ఊహ అనుకున్నది. మీరు న్యూ ఆల్బనీ పట్టణం దగ్గర నివసిస్తారు. ఈ జవాబు ఆమెను ఉలికిపడినట్లు చేసినది. అది ఒక చిన్న బిడ్డ ఆటలాడుచూ కల్పించినదిగా కనబడలేదు. ఆమె గది నుండి బయటికి వెళ్ళి, హలో, అక్కడ ఎవరైనా పిలిచారా అని ఆ అరణ్యంలో కేకవేసినది. ఆమె లోపలకు తిరిగి వచ్చినప్పుడు బిల్లీ అడిగాడు, అమ్మా, న్యూ ఆల్బనీ ఎక్కడ ఉన్నది? అది ఇండియానాలోని ఒక పట్టణము. ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో లూయిస్విల్, కెంటకీ నది ప్రక్కగా ఉన్నది. బిల్లీ, న్యూ ఆల్బనీ గూర్చి నువ్వు ఎక్కడ విన్నావు? అమ్మా, ఆ పిట్ట నాతో మాట్లాడే వరకు నేను న్యూ ఆల్బనీ గూర్చి ఎన్నడూ వినలేదు. మనము ఎక్కడ నివసించాలి? అక్కడ నాన్న మనతో జీవిస్తాడా? ఎల్లా తన తలను ఊపినది. ఎన్నో వారముల తర్వాత దీర్ఘకాలముగా ఎదురుచూస్తున్న చార్లెస్ లెటరు ఇంటికి వచ్చినది. ఎల్లా ఒక మొద్దు బల్ల మీద కూర్చున్నది. ఆ కవరు వైపు చూస్తూ వణుకుచున్న తన వ్రేళ్ల మధ్యలో లెటరును పట్టుకున్నది. బిల్లీ తన బొటను వేళ్ల మీద నిలబడి బల్ల మీదకు ఎక్కి, అమ్మా, దానిని తెరువు అని చూస్తున్నాడు. ఎల్లా ముసిముసి నవ్వులతో ఆతృతతో, అది నిజము, దీని కొరకు ఎంతో కాలము నుండి మనము కనిపెట్టి ఉన్నాము, ఇంకా ఎదురు చూచుట ఎందుకు? ఆమె జాగ్రత్తగా దాని పొరను తొలగించి కవరులో నుండి లెటర్ను బయటకు తీసి తెరచినది మరియు చదువుట ప్రారంభించినది. ఆమె తండ్రి ఒక స్కూలు టీచర్ అయినందున ఆమె మంచి విద్యను అభ్యసించినది. కానీ చార్లెస్కు చదువు లేనందున అతడు చదవలేడు. కనీసము తన సొంత పేరును వ్రాయలేడు. లూయిస్విల్లో నివసించే అతని సహోదరులలో ఒకరు ఆ లెటర్ను అతని కొరకు రాసిపెట్టారు. అమ్మా, దానిలో ఏమన్నది అని బిల్లీ అడిగాడు. ఆమె చదువుచూ మాట్లాడినది. మీ తండ్రి ఇండియానాలో ఉన్నాడని వ్రాశాడు. ఆయన స్థిరమైన ఉద్యోగం సంపాదించుకున్నాడు మరియు మనము నివసించటానికి ఒక స్థలమును కూడా చూశాడు మరియు మనలను వెంటనే అక్కడకు రమ్మన్నాడు. అది యుటికా అనే చిన్న టౌన్లో ఉన్నది. 10 మైళ్ళు ఉత్తరముగా తూర్పున ఉన్నది. ఆమె ఆకస్మికముగా ఆశ్చర్యముతో తన 3 సంవత్సరముల కుమారుని వైపు చూచినది. ఇది ఎలా జరిగినది? అమ్మా, యుటికా ఎక్కడ ఉన్నది? బిల్లీ పట్టుబట్టాడు. ఎల్లా మెల్లగా చెప్పింది, బిల్లీ, ఇండియానాలో న్యూ ఆల్బనీకి 10 మైళ్ళ దూరంలో ఉత్తరముగా తూర్పున నివసించబోచున్నాము.